మెడ దగ్గర వాపు ఎందుకు వస్తుంది మనకి? మనం మెడ దగ్గర వాపు అనేది అన్ని ఏజెస్లో చూడొచ్చు. మనం పుట్టిన వాళ్ళలో చూస్తాము, చిన్నపిల్లల్లో చూస్తాము, స్కూల్కి వెళ్ళే వాళ్ళల్లో చూస్తాము, కాలేజ్కి వెళ్ళే వాళ్ళల్లో, మిడిల్ ఏజ్ వాళ్ళలో, ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా చూస్తాం. అంటే ముసలి వాళ్ళల్లో కూడా మెడ దగ్గర వాపు. లైక్ చిన్నపిల్లల్లో కొంచెం స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం కూడా మనం చూసేది ఏంటంటే మెడ దగ్గర వాపు వచ్చిందంటే చిన్న చిన్న కాయల్లా వస్తాయి. అవి ఏంటంటే లింఫ్ నోడ్స్ అంటాం. లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ఎక్కడైనా కూడా మన ఫేస్ అంటే ముఖము భాగంలో అంటే నోటి లోపల కానీ, చెవు దగ్గర కానీ, మెడ దగ్గర కానీ ఎక్కడైనా చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాని రియాక్షన్ వల్ల లింఫ్ నోడ్స్ అనేవి వాస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని సర్వైకల్ లింఫెడినోపతి అంటాం. రెండోది, ఎక్కువ శాతం మనం ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళల్లో చూసేది ఏంటంటే ఈ మెడవాపు, థైరాయిడ్. మీరు చాలా కామన్గా వినే ఉంటారు థైరాయిడ్ గురించి యాక్చువల్గా. సో ఈ థైరాయిడ్ అనేది సాధారణంగా ఎవరికీ తెలీదు. అది ఒకటి ఉంది అని చెప్పి దానివల్ల అది వాపు వచ్చిందని కూడా తెలియదు. మన ఎదుటి వాళ్ళు చూస్తే కానీ మనకి చెప్పలేరు వాళ్ళు. చాలా కేసెస్ కూడా నేను చూసినవి కూడా, చాలామంది పేషెంట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ఎదురుకుండా వాళ్ళు, లేకపోతే వాళ్ళు పనిచేసే చోట, వాళ్ళు స్కూల్కి వెళ్ళే చోట, లేకపోతే కాలేజ్కి వెళ్ళే చోట వాళ్ళు చెప్పడం వల్ల వచ్చి చూపించుకుంటామే తప్ప వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోలేరు అన్నమాట. మరి థైరాయిడ్ అంటే ప్రాబ్లం ఏంటి అంటే ఆ థైరాయిడ్ ఫంక్షన్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు. దాని రెండు రకాలుగా చెప్తాం. హైపర్ థైరాయిడిజం అంటాం, హైపోథైరాయిడిజం అంటాం. హైపర్ థైరాయిడిజం వచ్చేసరికి ఏంటంటే బాడీలో ఫంక్షనింగ్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. దానివల్ల చాలా సిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. హైపోథైరాయిడిజం వచ్చేసరికి బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోయి బాడీలో ఫంక్షనింగ్ అనేది కూడా తగ్గిపోద్ది. సో బిఫోర్ దట్ మీరు ఎప్పుడైనా కూడా అది ఏ కారణం వల్ల అయినా అవ్వచ్చు, మెడ దగ్గర వాపు వస్తే ముందు కంపల్సరీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ని కన్సల్ట్ చేసి అసలు ఆ వాపు ఏంటి, ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది మీరు దాన్ని తెలుసుకొని అది మందులతో తగ్గుతుందా లేకపోతే దానికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోండి ముందు మీరు కంపల్సరీ. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్ విజయవాడ.